అబ్బాయి తన గుడ్డి తల్లితో కలిసి మార్కెట్ నుండి సామాన్లు తీసుకుని వస్తున్నాడు. అప్పుడే దారిలో ఉన్న ఒక ఇటుకకు కాలు తగిలి అబ్బాయి కింద పడిపోతాడు. అది చూసి ఒక అమ్మాయి గట్టిగా నవ్వుతూ, గుడ్డిదాని కొడుకు గుడ్డోడా, అంత పెద్ద ఇటుక నీకు కనిపించలేదా అని ఎగతాళి చేస్తుంది. అప్పుడు తల్లి, ఏమైంది నాన్న, నువ్వు బానే ఉన్నావా అని అడుగుతుంది. అతను లేచి నిలబడి, బానే ఉన్నాను అని చెప్పి సంచి తీసుకుని ఇద్దరూ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత తల్లి వంట చేసి తీసుకువచ్చి అతనికి తిండి పెడుతుంది. కాని అతను కోపంతో, నాకు ఏ వంటా వద్దు, నేను తినను అని అంటాడు. దానికి తల్లి, నువ్వు తినకపోతే నేను మాత్రం ఎలా తింటాను నాన్నా అని అంటుంది. అతను కోపంలో తినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం తల్లికి చెప్పకుండా నగరానికి టౌన్కి వెళ్ళిపోతుండగా తల్లికి ఆ విషయం తెలిసిపోతుంది. ఆమె చేతులతో తడుముకుంటూ అతన్ని చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా అని అడుగుతుంది. దానికి కొడుకు, నేను నగరానికి వెళ్ళిపోతున్నాను, ఇక ఎప్పటికీ తిరిగిరాను అని చెప్తాడు. దాంతో తల్లి ఏడుస్తూ, నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండాలి అని అంటుంది. దానికి అతను, ఎలాగోలా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తరువాత తల్లి అతన్ని కలవడానికి నగరానికి వెళుతుంది. కాని అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆమెను లోపలికి వెళ్ళనివ్వడు. అప్పుడు ఆమె, నా కొడుకు ఈ కంపెనీలోనే పనిచేస్తున్నాడు, దయచేసి అతన్ని పిలవండి అని బ్రతిమాలుతుంది. ఆ గార్డ్ లోపలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. కాని ఆ అబ్బాయి గార్డ్తో, ఆమె ఎవరో నాకు తెలియదు అని అంటాడు. దాంతో గార్డ్ ఆమెను అక్కడి నుండి వెళ్ళగొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత కొడుకు ఆఫీస్ నుండి బయటకు వెళుతుండగా అక్కడ పెద్ద జనాల గుంపు, భీడ ఉండటం చూసి దగ్గరకు వెళ్లి చూస్తాడు. తన తల్లి దారిలోనే చనిపోయి పడి ఉంటుంది.